నమస్తే సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా దశ మహావిద్య ఉపాసకులు డాక్టర్ ప్రొఫెసర్ ఉల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా శ్రావణి మేడం గారు. గురుగారు, పోయినసారి గానగాపురం గురించి ఒక చరిత్రలో ఒక ఘట్టం మనం మాట్లాడుకున్నాం. దానికి ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆదరించారు. ఈసారి మరో ఘట్టం వివరించాలని మా ఛానల్ తరఫున మా మనవి. తప్పకుండా. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో సమష్టి స్వరూపం, ముగ్గురు కలిసిన స్వరూపం, గురుస్వరూపం. ఆయన రెండవ అవతారంగా నరసింహ సరస్వతి స్వాముల వారిగా వెలిశారు గానగాపురంలో. కాబట్టి ఆయన కొన్ని కోట్ల లీలలు చేశారు, ఒకటి రెండు కాదు. అందులో కొన్ని మాత్రము మనం చెప్పగలుగుతున్నాం. గురు చరిత్రలో కొన్ని పొందుపరిచారు. అందులో అక్షర సత్యం, ప్రతి అక్షరము సత్యం అన్నమాట. అందులో అంతేకాకుండా ఆ లీలలు కాకుండా సమకాలీనటువంటి ప్రపంచంలో కూడా మనకి అనేకమైనటువంటి లీలలు స్వామివారి నిత్య జీవితంలో మనకు చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్నవి అనుకుంటాం మనం, అవును, కానీ అవి చాలా చాలా పెద్ద పెద్ద లీలలు. ఉదాహరణకి ఇప్పుడు అన్ని బాధల్లోకెల్లా ఏ బాధ ఎక్కువ అంటారు? అప్పుల బాధ ఎక్కువ అంటారు కొంతమంది, శత్రు బాధ ఎక్కువ అంటారు, ఏబిసిడి ఎలకల బాధ, ఇంటికి వెళ్తే పెళ్ళం బాధ, బయటకు వెళ్తే అప్పుల బాధ అని ఇలాగా చెప్తా ఉంటారు. కానీ అన్నిటికంటే బాధ ఏంటో తెలుసమ్మా? పిప్పన్ని పోటు బాధ. ఈ పుచ్చి పన్ను నొప్పి. ఇప్పుడు ఈ సంఘటన నువ్వు అడిగినప్పుడు అంటే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత అసలైన లేరకు వెళ్తాను. ఇది కూడా దత్తాత్రేయుడు లేలే. కెమెరాలో మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ చేసేటటువంటి మా సురేష్ కి పిప్పని నొప్పితో ఉన్నాడు 3 రోజుల నుంచి. నాకు కూడా 5 రోజుల నుంచి పిప్పని నొప్పి. మళ్ళీ ప్రేక్షకులు నమ్ముతారో నమ్మరో చూపించాలి కాబట్టి మా స్టూడెంట్స్ చేత ఇదిగో వైద్యం అన్ని చేస్తున్నా కూడా ఇదిగో టాబ్లెట్స్ తగ్గలేదు. అసలే తగ్గట్లేదురా బాబు అని బాధలో ఉన్నా సరే దత్తాత్రేయ స్వామి వారి గురించి మీరు ఇంటర్వ్యూ అనగానే మనకి స్వామివారు అపార కృపామేయుడు కదా. మాకు పిప్పని నొప్పి ఉన్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? లేదు, బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నాం. మా సురేష్ కూడా అందంగా తీసేస్తున్నాడు. ఇది కలియుగంలో జరిగిన లీల. ఇప్పుడు కుమసి పట్టణంలో త్రివిక్రమ భారతి అని ఒక మహాపండితుడు ఉండేవాడు. 3 వేదాలు చదివినటువంటి పండితుడు. అతనికి వేదాధ్యయనం చేసిన తర్వాత ఏమవుతుందంటే పండితులకు కొంచెం గర్వం ఉంటుంది. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ గురువు గారు ఎవరు? అసలు దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారం. ఈయనకి ఎంతసేపు కూడా శ్రీ మహావిష్ణువు అవతారం కదా. అందువలన ఈయనకి మన గానగాపురం మఠంలో రాజులు, ప్రజలు, రాజభటులు వీళ్ళు వచ్చి ఈయనకి పల్లకి మీద ఊరేగిస్తారు. ఇప్పుడు కూడా సాయంత్రం పల్లకి సేవ చేస్తాం మనం 6:30కి గానగాపురం గుళ్ళో. అంతా వందిమాగాదులు వెనకాల గ్యాంగ్ సైనికులతో ఆయన్ని పల్లకిలో తీసుకెళ్తూ ఊరేగిస్తారు, దండలేస్తారు, సెంట్లు కొడతారు. మొత్తం అంతా కూడా రోజంతా మంచి వైభవంగా ప్రతిరోజు జరిగేది. ఇది 1 రోజు 2 రోజులు కాదు. అంటే అప్పుడు ఈయన త్రివిక్రమ భారతి ఏం చేసేవాడు? అసలు ఈయన సన్యాసి అయితే, యతి అయితే ఈ డాంబికాలు ఎందుకు, ఈయనకి దండలు ఎందుకు, భక్తులు ఎందుకు, పల్లకిలో మోతలు ఎందుకు అని చెప్పేసి ఈయన డాంబికమైన సన్యాసి అని పుకారు లేపేవాడు. అలా అనుకుంటే మన కంచి పరమాచార్యుల వారు ఉన్నారు. ఆయన చంద్రశేఖర సరస్వతి వారు నడిచే దైవం, కదిలే దైవం, జగద్గురువుగా చెప్పుకుంటాం ఆయన్ని. ఆయన అయితే ఆక్షేపణ లేదు, ఎందుకంటే ఆయన పల్లకీల మీద తిరిగేవాడు, కార్లు ఉపయోగించేవాడు కాదు. నీళ్లు కూడా ఎంత చాదస్తామంటే ట్యాప్ లో వచ్చిన వాటర్ తో అభిషేకం చేసేవాడు కాదు. బావిలో నూతులో నీళ్లు తప్పి అందులో నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేసేవాడు. మనల్ని కూడా అలాగే చేయమనేవాడు. మరి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు అంతా మోడర్న్. మన దత్తాత్రేయుడు ఆ కాలంలో కూడా మోడర్న్ అనమాట. శ్రీపాద వల్లభుడు, ఆదిశంకరులు, నృసింహ సరస్వతి, దేవుడు ఎవరైనా సరే భూమి మీదకి వస్తే మోడర్నిటీని చూపిస్తారు. శ్రీకృష్ణుడు కూడా అంతే. ద్వారకా వెళితే ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూసి పంతులు గారు డ్రెస్సులు వెరైటీ డ్రెస్సులు వేసుకుంటారు అనమాట. సూపర్ గా నెమల పెంచులు పెట్టుకుంటారు, కలర్ఫుల్ డ్రెస్సులు వేస్తారు. అక్కడ మనకి డాంబికమైన ఆచారం ఎందుకు అని అంటే నవ్వుకుంటాడు స్వామి. ఈయనకి తెలుసు భక్తులు. ఆ రాజు వస్తాడు, గుల్బర్గాను పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు కూడా ఎవరు పెట్టిన భిక్ష శ్రీపాద వల్లభుడిగా ఉన్నప్పుడు ఆయన కలిశాడు. తర్వాత ఇక్కడ కలుస్తా ఉన్నారు. రవిదాసు అనేటటువంటి ఒక చాకలివాడి రూపంలో రోజు వచ్చి దండం పెడతా ఉండేవాడు గురుగారికి. నరసింహ సరస్వతి స్వాముల వారు ఉన్న మఠానికి నుంచి వచ్చి సంగమంలో, భీమామర్జానది సంగమంలో స్నానం చేసి మళ్ళీ మఠానికి వెళ్తుంటే రోజు నమస్కారం పెట్టేవాడు. స్వామివారు ఎందుకురా నాకు నమస్కారం పెడుతున్నావు అని నరసింహ సరస్వతి గురుదేవులు అడిగితే, గురుగారు కదండి మీరు అందుకనేవాడు. సరే, ఇలాగా నువ్వు బట్టలు ఉతుకుతున్నావురా, నువ్వు అందరికీ శుద్ధి చేస్తున్నావు, నీకు మంచి పుణ్యం వస్తుందని గురువుగారు అనేవారు. కొంతకాలానికి ఏమైంది, ఒక రోజు రాజు, గుల్బర్గా రాజు సైనికులతో ఆమె యొక్క చెలికెత్తెలతో
ఆమె భార్యలతో అంతా విహరిస్తున్నాడు. కొంతమంది బోల్డ్ మంది భార్యలు అనమాట, సైనికులంతా అక్కడ ఉంటారు. అది చూసి ఆ రాజవైభోగం చూసి రవిదాసు ఈ చాకలివాడి మనసు చలించింది. నాకు కూడా ఇలా ఉంటే బాగుండు కదా అనుకుంటాడు. గురుగారు నవ్వుకుంటారు. నవ్వుకొని రవిదాసు ఏం కావాలా అంటే, ఏం వరం కావాలంటే నాకు ఏం అక్కర్లేదండి గురుగారు అంటాడు. రాజవ్వాలని ఉందా అంటాడు. అవును గురుగారు రాజవ్వాలని ఉంది. అలా అంటే అలా పత్నులతో అలా ఉండాలని తిరగాలని ఉంది అని అంటే, అయితే అవుతావులేరా పోరా తీసుకో అంటాడు. అమ్మో ఇప్పుడొద్దు గురుగారు, నేను ముసలాన్ని అయిపోయాను, ఇప్పుడు నేను అనుభవించలేను, అందుకని నాకు మళ్ళీ నేను నెక్స్ట్ జన్మ ఇవ్వండి, నెక్స్ట్ జన్మలో నాకు యవ్వనంలోనే ఇచ్చేయండి, అప్పుడు నేను అనుభవిస్తానంటే ఓకే, అయితే మళ్ళీ నువ్వు గుల్బర్గా రాజుగా పుట్టి మళ్ళీ నువ్వు నన్ను కలుస్తావు అంటాడు. ఇదంతా గురు చరిత్రలో ఉంది ఈ సంఘటన. అప్పుడు ఆ గుల్బర్గా రాజే వచ్చి మన గురువు గారి నృసింహ సరస్వతి స్వామి వారిని కలిసి రోజు పల్లకి మోస్తాడు. ఆయన సైనికుల చేత రోజు ఉత్సవాల దగ్గర నుండి చేయిస్తాడు. ఇది నచ్చలేదు ఎవరికి? త్రివిక్రమ భారతి. నేనే వేద పండితుడిని, పండితులకి గర్వం ఉంటుంది కదా, ఆ విధంగా అనుకుంటుంటే సకల వేద స్వరూపుడు ఈయన నృసింహ సరస్వతి స్వామి. నువ్వు ఒక వేదం చదివినవాడు నువ్వు అంతే, ఈయన వేద స్వరూపుడు. ఈయన మీద అజ్ఞానం వల్ల ఇలా అనుకుంటారు. అప్పుడు ఒక రోజున ఆ రాజు అంటాడు, గురువుగారు ఎందుకంటే ఆ వంశీలో ఉన్నటువంటి ఆ త్రివిక్రమ భారతి ఇలా మిమ్మల్ని అనుకుంటున్నాడు కదా, మీరు వెళ్ళి ఆయనకి కనువిప్పు చేయొచ్చు కదా, వెళ్ళి చెప్పొచ్చు కదా అంటాడు. సరే పద, అయితే భక్తుడు అడగడమే ఆలస్యం. మన గురువు గారు దత్తాత్రేయుడు అంటే ఏంటి, మీరు కోరికలు కోరుకోకపోతే మీ కర్మ, కమాన్ కోరుకోండి, ఇస్తానంటాడు. భార్య కావాలా ఇచ్చేస్తా, ఆస్తులు కావాలా ఇచ్చేస్తా, అప్పులు కావాలా ఇచ్చేస్తా, కమాన్ అంటాడు. మేమంతా ఎగ్జాంపుల్స్. ఎందుకంటే జలగలాగా పట్టుకున్నాం అనమాట దత్తాత్రేయుడు కాళ్ళుని వదలకుండా. వారం ఆయన తీసుకెళ్తాడు, 10 రోజులకు ఒకసారి తీసుకెళ్తాడు. ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకే తెలియదు, రెడీగా ఉంటాం గురువు గారు పిలిచారని. అందుకనే మరి ఆయన అనుగ్రహం. కార్తవీరార్జునుడిని ఒక భిక్షగాన్ని చక్రవర్తిగా చేసి పారేశాడు. కార్తవీరార్జునుడిని యముడు పాస్ పోసుకుంటాడు, యముడు భయపడిపోతాడు గురుభక్తుల దగ్గరికి రావడానికి. అటువంటి మహత్తర శక్తిని భక్తులకు అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించడంలో ఇంకా ఈ చేతికి ఎముక లేదంటారు చూసారా, దాన ధర్మాలు చేసేయడంలో వరాలు ఇచ్చి పాడేయడమే అంతే. కలియుగంలో దత్తాత్రేయుడికి అడ్డు లేడు. ఎందుకంటే బికాస్ ఈజ్ అ మాస్టర్, ఈజ్ అ టీచర్ కాబట్టి. అదే విష్ణుమూర్తి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళామనుకో, వెంకటేశ్వర స్వామికి, ఆయన రాజు, ఏం కావాలి నీకు, రాజుగారితో ఒక సీఎం పిఎం ఎంత లెవెల్ మెయింటైన్ చేస్తారో అలా బిల్డప్లు ఇస్తారో అలా చక్రవర్తి ద్వారకాధీశుడు, ద్వారకను పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళకరా అని ఒక భక్తుడికి చెప్తే అక్కడికి వెళ్తాను, బృందావనంలో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆమెను కాస్తూ చక్కగా ఆడపిల్లలతో మాట్లాడుతూ అలా ఫ్రెండ్లీగా ఉండే రోజు దర్శనం అయ్యేది కృష్ణుడికి. వీడికి ఆశ చావక ద్వారకా వెళ్తానంటాడు. ద్వారకలో కృష్ణుడు మాట్లాడు, ఆయన రాయల్టీ మెయింటైన్ చేస్తాడు. దెబ్బతో వీడు బాబాయ్ నా బృందావనం నేను వచ్చేస్తానని వచ్చేసాడు. నేను మళ్ళీ నువ్వు ఒకసారి వరం కోరుకున్న తర్వాత నేను వెళ్ళొద్దంటే వెళ్ళావు ద్వారకాకి, నేను ఇవ్వనని చెప్పాను, నువ్వు వచ్చావు మళ్ళీ, ఇప్పుడు నేను ఇంక నిన్ను పట్టించుకొని వదిలేస్తే పిచ్చోడు అయిపోయి ఇప్పుడు కూడా బృందావనంలో రోడ్ల మీద తిరుగుతున్నాడు. కావాల్సి నేను చూపిస్తాను అతన్ని. అప్పుడు రాధమ్మ తల్లి బరసానా నుంచి వచ్చి అరే పిచ్చోడని చెప్పాను కదరా, అందుకే పెద్దోళ్ళు చెప్పింది తినాలరా అని చెప్పింది. అదేవిధంగా ఇక్కడ మన గురువు గారు నృసింహ సరస్వతి స్వాముల వారు కామాన్నని వెళ్తారు. ఈ యొక్క రాజ్యం అమ్మ ఏనుగుల మీద గురువు గారు వచ్చేస్తున్నారు, వెనకాల రాజభటులు వాళ్ళు అందరూ వచ్చేస్తారు. వచ్చేగానే ఇక్కడ త్రివిక్రమ వీడేమో నృసింహస్వామి భక్తుడు. అంటే ప్రహ్లాదుడు పూజించాడు కదా, హిరణ్యకశిపుని చంపిన ఆ నృసింహస్వామి భక్తుడు. వాడు రోజు ధ్యానం చేస్తే వాడికి ఒక గర్వం, ఈ నృసింహస్వామికి పని పట్టలేదు, మరి గర్వం రాదా పండితులకి? దర్శనం ఇచ్చేసేవాడి హృదయంలో రోజు నరసింహస్వామి. రోజు నరసింహస్వామి దర్శనం అయిపోయేది కదా, ఆ రోజు మాత్రం ఈ గురువు గారు నృసింహ సరస్వతి వస్తుంటే, దత్తాత్రేయుడు వస్తుంటే, ఆ రోజు నృసింహ స్వామివారి దర్శనం వీడికి అవట్లా, డిస్టర్బెన్స్ అయిపోతుంది ధ్యానంలో. ఎవరు రోజు ఇలా కూర్చోగానే మన గురువు గారు దత్తాత్రేయుడే అక్కడ వస్తున్నాడు ఆడి గుండెల్లో. ఇదేంటి ఈయన దర్శనం ఇస్తున్నాడేంటి, ఈ యతి అసలే పడదు నాకు, ఈయనేమో డాంబికంగా చేసే యతి సన్యాసి, వీడొస్తున్నాడు ఏంటి అనుకుంటాడు ఇతను త్రివిక్రమ. అక్కడికి అన్ని రాజభటులందరినీ ఆ నది దగ్గర, భీమా నది దగ్గర ఆపి, అక్కడ భీమా నదే ఉంటది, అమరజా నది ఉండదు. ఇక్కడేమో మనకి గాణగాపురంలో భీమా అమరజా నది సంగమం ఉంటుంది. అక్కడ ఆపేసి అక్కడ ఏం చేస్తాడంటే మేము వచ్చామని కబురు పెట్టిస్తాడు. కబురు పెట్టించగానే త్రివిక్రమ భారతి ఏం చేస్తాడు, సరే అయితే మనం అడిగేద్దాం, కమాన్ చర్చికి రమ్మంటాడు. చర్చికి రావాలనుకుంటున్నావు కదా రా అని పంపగానే ఆయన వస్తాడు. రాగానే అక్కడ చూడగానే ఈయనే 2-3 సార్లు దర్శనం హృదయంలో వస్తుంటే అక్కడికి వెళ్ళగానే అక్కడ చూస్తే అక్కడ మొత్తం రాజభటుల దగ్గర నుంచి రాజు దగ్గర నుంచి అందరూ కూడా నృసింహ సరస్వతి స్వాముల వారిని దత్తాత్రేయులా కనబడ్డారు వీడికి, ఈ త్రివిక్రమ భారతి.
ఏమిటి ఆశ్చర్యపోతాడు. ఇదే విశ్వరూప సందర్శనం అంటే. అంటే Okay. ప్రతి జీవి, ప్రతి రాయ అన్నీ కూడా ఇక్కడ స్వామివారి లాగా కనబడుతుంది. కనబడగానే ఆశ్చర్యపోతాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళగానే నాది డాంబికమైన ఆచారం అన్నావుగా అంటాడు. అంతే. ఎప్పుడైతే పరమాత్మ ముందు దగ్గరికి వస్తామో మనం, అప్పుడు దాకా ఎలా కడిగేయాలా, ఎలా అడిగేయాలని వెళ్ళినోడు ఆ పరమాత్మ పరశువేది ఇలా లాగేస్తాడు, అయస్కాంతం లాగేస్తాడు. లాగగానే స్వామి నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడతాడు. సరే పో అని చెప్పేసి త్రివిక్రమ భారతి ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రతిరోజు కూడా ఇంకా నృసింహస్వామి దర్శనం చేసుకున్న, ధ్యానం చేసిన స్వామివారే గుండెల్లో వచ్చేవారు. ఇంకా నృసింహ సరస్వతి స్వామివారి ధ్యానం చేసుకుని అక్కడే కుమసిలోనే త్రివిక్రమ భారతి సమాధిలో లీనమైపోయాడు. కాబట్టి ఇదంతా జరిగింది అక్కడ. కాబట్టి మనం ఏంటంటే డాంబికం అనేటటువంటి వాళ్ళ అహంకారాన్ని స్వామివారు తొలగించాడు. ఏదైనా చేయగలడు నృసింహ సరస్వతి స్వాముల వారు. కాబట్టి ఆయన యొక్క లీలలో అపారమైనటువంటివి విజ్ఞానాన్ని ఇస్తే ఆయన మనం చేయాల్సింది శరణ పెడితే చాలమ్మ. కాబట్టి మనం వారం వారం 15 రోజులకు ఒకసారి మనం స్వామివారు పిలుస్తూ ఉంటారు. మన గురువు గారు నృసింహ సరస్వతి స్వామివారు వెళ్తూ వస్తుంటాం. కాబట్టి చాలా సంవత్సరాలుగా నేను తీసుకెళ్తూ ఉన్నాను భక్తుల్ని. ఏ ఛానల్ వాళ్ళు పంపించినా మనం ఆ ఛానల్కి వస్తుంటే వెళ్తున్నాము అలాగా. కాబట్టి ఇప్పుడు మన ఛానల్ తరపున, ఈ సనాతన ధర్మం తెలుగు తరపున మనకి వచ్చేటటువంటి భక్తులు కనుక మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళని మనం క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా అన్ని చూపించి తీసుకొస్తాం. అది గురువుతో వెళ్లాల్సిందనమాట. కురుక్షేత్రానికి గురువుతో వెళ్ళాలి. అక్కడ మనకి అడుగడుగునా కూడా మనకి చక్కగా భీమా అమర్జా నది ఉంటుంది. సంగమం దగ్గర మనం ఆ నది ఒడ్డున మనం గురు పారాయణ చేసుకోవచ్చు. గురుస్థానం ఉంటుంది. ఇవన్నీ తెలిసిందే భక్తులకి. కాబట్టి ఇందులో మనం ప్రతి వారము 10 రోజులకు ఒకసారి మనం వెళ్తాం. కాబట్టి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని బట్టి ఎంతమంది. ఎప్పుడు అనుకున్నారు గురుగారు? మార్చ్ ఎండింగ్ కి ఎగ్జామ్స్ అయిపోతాయి పిల్లలకి, మన స్టూడెంట్స్ అందరివి. సో అప్పుడు మనం వీళ్ళందరినీ కూడా, అందరూ ఫ్రీ అవుతారు కాబట్టి మీరు కూడా వస్తారు కాబట్టి చక్కగా అందరం మనం తీసుకువెళ్దాం. డెఫినెట్ గా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.